హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మిస్టర్ చింటూ ఎక్స్పెరిమెంట్స్. ఈ రోజు ఈ వీడియోలో మనం చేస్తున్నాం బ్లో గన్. ఇక్కడ మీరు చూసినట్టయితే మన దగ్గర ఒక పైప్ అయితే ఉంది. ఒక పైప్ తీసుకొని నెక్స్ట్ ఒక కప్లింగ్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఫిక్స్ చేసుకోండి మంచిగా. అంతే, ఫైనల్లీ మన బ్లో గన్ అయితే రెడీ అయిపోయింది. బ్లో గన్ ఉంది కానీ మన దగ్గర బుల్లెట్స్ అయితే లేవు కదా. ఇప్పుడు మనం బుల్లెట్స్ అయితే తయారు చేసుకుందాం. ఫస్ట్ ఒక పేపర్ తీసుకొని ఇలా కోన్ షేప్ అయితే చేసుకోండి. మంచి ఇట్లా కోన్ షేప్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే అతికేసుకోండి మంచిగా. నెక్స్ట్ మంచి ఒక మూల తీసుకున్న తర్వాత ఈ విధంగా తీసుకోండి. ఇక్కడ మీరు చూసినట్టయితే మూల అయితే ఇట్లా వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కూడా మంచి ఇట్లా ఫేక్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ లోపలికైనా అయితే కూడా వేసుకోండి. ఇట్లా కొంచెం మొత్తానికి మనం బుల్లెట్ అయితే రెడీ అయింది కదా. సో ఈ బుల్లెట్ ఏ విధంగా వాడాలంటే ఇట్లా పైప్ తీసుకొని ఇట్ అయితే ఉంటుంది కదా, అక్కడికి దగ్గర టైట్ ఉంది కదా, ఇలా మంచి ఇట్లా ఫిక్స్ అయ్యేటట్టు కట్ చేసుకోండి. ఇట్లా ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఫిక్స్ అయ్యేటట్టు కట్ చేసుకోండి. ఇట్లా అంతే. మీకు చూపిస్తే ఇప్పుడు చూడండి. ఇక్కడ చూసినట్టయితే మీరు ఇట్లా బుల్లెట్ అయితే ఫైనల్ రెడీ అయితే అయిపోయింది. ఇది మంచి ఒక షేప్లో అయితే కట్ చేసుకుందాం. ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బుల్లెట్ అయితే ఏదవుతుందో ఇక్కడైతే మనం ఇక్కడ కప్లింగ్ అయితే విచ్చాం కదా, ఇక్కడికి అయితే వేయాల్సి ఉంటుంది. వేసిన తర్వాత ఇప్పుడు ఫన్ ఊదేసేయాలి అంతే. మొత్తానికి ఫైనలీ మన గన్ అయితే రెడీ అయిపోయింది. బుల్లెట్లు కూడా రెడీ అయిపోయినాయి. ఒక్క బుల్లెట్ తోటి అయితే మనకు అంత మంచి అనిపించదు కదా. అందుకని ఇవన్నీ ఈ పేపర్స్ అన్ని యూజ్ చేసి ఒక 5-6 బుల్లెట్స్ అయితే తయారు చేసుకున్నాక అప్పుడు మన దగ్గర ఒక స్ప్రైట్ టిన్ అవుతుంది. ఇంకా కొన్నింటికి అయితే చూపిస్తా ఏ విధంగా వర్క్ అవుతుందని చెప్పేసి. గైస్ మొత్తానికి అయితే మనం 4 బుల్లెట్స్ అయితే తయారు చేస్తాం. మీరు చూడొచ్చు 4 బుల్లెట్స్ అయితే తయారు చేసుకున్నా. అవి చాలు మనకి. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను దేని కొడతా అంటే ఫస్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే అట్ట ప్లాస్టిక్, అక్కడ వచ్చేసి చెక్క ఫోటో అయితే వాటర్ బాటిల్, స్టీల్ ప్లేట్, మన బర్త్డేకి యూజ్ చేసాం కదా స్ప్రే, మన స్ప్రైట్ టిన్ అయితే. గైస్ ఫస్ట్ అయితే మనం అక్కడ మీరు చూసినట్టయితే బెలూన్ అయితే ఉంది కదా, ఫస్ట్ బెలూన్ అయితే ట్రై చేద్దాం ఎట్లా వలుతుంది అని చెప్పేసి. చూసిరాక అయితే ఎట్లా వలిగిందో. నెక్స్ట్ అయితే అట్ట అవుతుంది, అట్ట అయితే ట్రై చేద్దాం. గైస్ సెకండ్ అయితే అక్కడ అట్ట కనిపిస్తుంది కదా, అట్ట అయితే కొడుతున్నాం. చూద్దాం ఎట్లా తాకుతుందని చెప్పేసి. గైస్ అక్కడ మీరు చూసినట్టయితే సెకండ్ అయితే ప్లాస్టిక్ అయితే వేసిన. చూద్దాం అయితే గుచ్చుకో ఎట్లా అవుతుంది అని చెప్పేసి. ఫస్ట్ అయితే బిస్కెట్ అయింది, రాలేదు. సెకండ్ అయితే ట్రై చేద్దాం. మళ్ళీ మన దగ్గర మొత్తం 4 అవుతున్నాయా, 4 తోటి ట్రై చేద్దాం. చూద్దాం 4 ఇట్లా ఒక్కడనే తాకుతుందో అని చెప్పేసి. సెకండ్ ఉంటే తాకలేదు, అది తాకుతలేదు. దగ్గరికి అయితే మంచి తాకుతుంది. గైస్ అక్కడ మీకు చూసినట్టయితే చెక్కకైతే తాకింది, ప్లాస్టిక్ దానికి అయితే తాకలేదు. చూద్దాం కొంచెం దగ్గరికి అయితే కొట్టి చూద్దాం తాకుతుందో అని ట్రై చేద్దాం. బిస్కెట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే చికెన్ అయితే ట్రై చేద్దాం. ఇక గైస్ నెక్స్ట్ అయితే చికెన్ అయితే పెట్టేసినా. ఇప్పుడు చూద్దాం ఎట్లా చెక్క తాకుతుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు ప్లాస్టిక్ దాన్ని కొట్టపోయి చెక్క తాకింది కదా, ఎట్లా తాకుతుంది అనిపిస్తుంది నాకు. చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ అయితే వాటర్ బాటిల్ 2 లీటర్ దీని పని అయిపోయిందిగా, పక్క పడేస్తాం. నెక్స్ట్ అయితే వాటర్ బాటిల్ అయితే ట్రై చేస్తున్నాం. అదైతే వాటర్ నింపుని చూద్దాం. ఇక ప్లస్ తాకుతా అనిపిస్తుంది నాకు. ఒకటైతే తాకింది, అట్నే ఉందని పోతుంటే మిస్ అయిపోయింది. ఫైనల్ ఒకటైతే తాకింది కదా, చాలు ఏమైతే కాడతలేము. ఇంకో నేనైతే కాడుతున్నాను ఇంకో. నెక్స్ట్ అయితే స్టీల్ది
ప్లేట్ అయితే ఫ్రై చేద్దాం ఇక నెక్స్ట్. ఇప్పుడైతే ప్లేట్ అయితే కొడుతున్నా. ఎట్లా ప్లేట్ పడుతుంది అనిపిస్తుంది నాకు, చూద్దాం. ఆకలే ఫస్ట్ది నాకు తెలిసి కొంచెం దగ్గరికి కొడితే హోల్ అయితే పడుతుంది అనిపిస్తుంది. అందుకని కొంచెం దగ్గర పోయి అయితే కొడదాం, హోల్ పడుతుంది. ఇప్పుడు దగ్గరికి నేను ట్రై చేస్తున్నా. ఇక్కడ మీరు చూసిన అయితే హోల్స్ అయితే పడుతున్నాయి కానీ మొత్తం బయటకి అయితే పోతలేవు. ఇప్పుడు దీని పని కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎప్పటి నుంచి ఎగ్జైట్మెంట్ అవుతుంది మనకి. బర్త్డే స్ప్రే అయితే కొట్టినా. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా, ఎప్పుడు కొడతా అని చెప్పేసి. చూద్దాం ఇప్పుడు ఎంత ఎఫెక్ట్ వస్తుంది ఏం కథ అని చెప్పేసి. చాలా ఎగ్జైట్మెంట్ అవుతుంది నాకు, ఎప్పుడు కొట్ట అని చెప్పి. కాకపోతే కొంచెం దగ్గరికి అయితే కొడదాం. లేకపోతే ఈరోజు దాని వల్ల కొట్టాలి, టార్గెట్ అంతే ఇక. ఇప్పుడు ఇంకా దగ్గరికి అయితే కొడుతున్నా. మన దగ్గర 3 ఉన్నాయి, ఒకటైతే మళ్ళీ పోయింది, దొరకలేదు అయితే. అయితే ఇంకా దగ్గరికి కొడుతున్నా. చూద్దాం ఇక ఎట్లా వస్తుంది ఇంకా అనేది. ఎంత దగ్గరికి అంటే మస్తు దగ్గరికి అయితే వచ్చేసిన. చూద్దాం ఇప్పుడు కూర్చొని చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎట్లా ఎఫెక్ట్ వచ్చింది చూడొచ్చు మీరు. ఇలా మొత్తం అయిపోయింది ఇక. లాస్ట్ ఫైనల్ మన దగ్గర కోక్టీన్ అవుతుంది. కోక్టీన్ తో శుభ్రకు ఒక బుల్లెట్ వేయని చెప్పినగా, అది ఎక్కడ పోలేదు, నా జోలోనే ఉంది, అది చూసుకోలే నేను. ఇప్పుడైతే స్ప్రైట్ టిన్ అయితే కలవడదాం ఇక. అక్కడ వాళ్ళు కూర్చురు నవ్వుతున్నాను చూసి, ఒకటే వీడియో తీస్తలేరు చక్కగా. Staring down the barrel, waiting for the final gates to open. గైస్ మీరు చూడొచ్చు, మొత్తం పొట్టు అయిపోయింది. ఏ విధంగా పడదు హోలు. వీళ్ళు ఆసరండి, వీళ్ళకి ఇచ్చేస్తున్నాయి. తాగు. ఫైనల్ మొత్తం అయితే అయిపోయింది. మీరైతే ట్రై చేయకుండా ఇది, ఎందుకంటే ఒకవేళ టైంపాస్ ఇట్లా ఫుల్ వేసిన వాడు దోసోడు ఉన్నా అనుకో, టైంపాస్ ఇట్లా ఆడుకున్నాం అనుకో, చూసుకుని ఊపితే మనకు ఉంచుకున్నాను అనుకో, మస్తు పవర్ఫుల్ అవుతున్నాయి. ఇక్కడ ఈ చెక్క ఉంది కదా, చెక్క కూడా చూపిస్తాను ఎంత పవర్ఫుల్, ఎంత లోపల పోతుందని చూపిస్తాను మీకు. మీరు చూడొచ్చు వెళ్తలేదు. అందుకనే మీరు ఎవరైతే ట్రై చేయకండి, ఎందుకంటే మేము సేఫ్టీగా ఉండి ఓలేరు ఇక్కడ, అందుకనే ట్రై చేస్తున్నాం. అందుకే మీరు ఎవరైతే ట్రై చేయకండి. గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. మరి ఇంకో కొత్త వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.